అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ అని వీడియో ఇస్తానండి. నేను చాలాసార్లు గమనించాను, మామూలుగా ఏదైనా మరణానికి సంబంధించి పరామర్శన కోసం వెళ్తున్నా రిటర్న్లో యాక్సిడెంట్ అవటాలు, డెడ్ బాడీ తీసుకుని అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు, ఇది ఒకవైపు. ఇంకొక వైపు అందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, అనుకోకుండా యాక్సిడెంట్లు, అది దైవదర్శనానికి వెళ్తున్నప్పుడు అయిపోయింది, రిటర్న్ వస్తున్నారు అప్పుడు. ఇలా అరే ఏంటి ఇలా అనుకున్న సందర్భాలలో నేను క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది, డ్రైవర్కి నిద్ర లేకపోవటం. అండ్ డ్రైవర్ కాదు మనలోనే ఒకటి అనుకున్నప్పుడు వాళ్ళకి రెస్ట్ లేకపోవటం. అండ్ ఫ్లోలో మాట్లాడుతూ ముందో వెనక కిందో చూస్తూ ముందుకు తీసుకెళ్తే ఆడ సడన్గా బండి ఆపితే దానికి వదలడం. ఇలా ఈరోజు 6 ఫ్రెండ్స్ కలిసి స్వాములు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, పలాస్ దగ్గర. ఇప్పుడు చనిపోయింది 2, నవీన్ అండ్ పెద్దిరాజ్, ఐ థింక్ సో. వీళ్ళు సర్వణ అయ్యప్ప సామాలు వేసుకొని వెళ్ళారు, మొత్తం 6. స్వామి దర్శనం అయింది. ఇక మన నార్త్ నుండి టెంపుల్ అవన్నీ చూస్తున్నారు. ఇక రామనాథపురం ఏరియా దగ్గరకు వచ్చేసి ముందు టెంపుల్ ఆగుందంట, అది చూసుకోలేదు, దాన్ని గుద్దేశారు. ఫ్రంట్ అంతా కారు భాగం అంతా నుంచి అయిపోయింది. స్పాట్లో పాపం నవీన్, పెద్దిరాజ్ చనిపోయారు. కుర్రవాళ్ళు రేమైనా తీవ్ర గాయాలని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, యముడు అన్నవాడు విధిరాత ప్రకారం మన ప్రాణాలను పట్టుకెళ్తాడు. ఈవెన్ చనిపోవడానికి ముందు కూడా మనకి లాస్ట్ అవకాశం దేవుడు ఇది ఒక ఒప్పనిస్తాడు. చావు అక్కడ ఉందన్న చెప్తాడు, లేదు అన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడరా బాబు, ఏదో తేడా ఉందని గుర్తు చేస్తాడు. మనం జాగ్రత్త పడ్డామా, సూపర్. ఆ జాగ్రత్త పడేటప్పుడు కూడా తప్పదనుకున్నప్పుడు, వెళ్ళక తప్పదనుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అలా ఉంటేనే ప్రమాదాన్ని అరికట్టగలుగుతాం, మన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. కంటికి తగిలిపోయి కనిపెట్టి తగిలినది ఇందుకే. 80% లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు 2 డ్రైవర్లను పెట్టుకోండి. మీలో ఎవరికైనా డ్రైవ్ కనుక చేస్తూ ఉన్నట్టయితే ఒకళ్ళొద్దు, మినిమంలో 2 ఉండేలా చూసుకోండి. అండ్ మరలా చెప్తున్నా, దైవ దర్శనాలు, పెద్ద పెద్ద జర్నీలు, అంటే ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడానికి అన్నప్పుడు సెపరేట్ డ్రైవర్లు 2 పెట్టుకోండి. ఒకళ్ళ మగనే పెట్టుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రెస్ట్లో ఉండేలా చూసుకోండి. నైట్ టైం, డే టైం అన్నప్పుడు రెగ్యులర్గా మీతో పాటు అన్నట్టు ఉండేలా చూసుకోండి. ఇంక ఇంతకుముందు నేను ఏం చెప్పలే పాపం వాళ్ళ వయసు కూడా 25-27 సంవత్సరాలు. వీడియో ఇంటెన్షన్ మీకు అర్థం కోరుకుంటూ ఈ ప్రమాదాలు అరికట్టడానికి మీ వంతు సలహాలు, సూచనలు కూడా కింద కామెంట్లో తెలియచేయండి.